నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. కృష్ణా జిల్లా పామరులో పేదల సేవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఏపీకి పూర్వవైభవం కోసం ప్రధాని మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను కట్టుబడి ఉన్నామని వెల్లడి. ఒంగోలులో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మరో 8 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వటానికి సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని వెల్లడి. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ప్రారంభంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 993 రూపాయలకు పెరిగాయి. ఎన్నికల సమయంలో తాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, పూర్వవైభవం తెస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ప్రతి గంట, ప్రతిరోజు లెక్క పెట్టుకుని రేయింబవళ్లు కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి నెల 1వ తేదీ తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అధికారులు, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పేదల సేవలో ఎక్కడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా పేదల రుణం తీర్చుకుంటున్నారని అన్నారు. కృష్ణా జిల్లా పామరులో పేదల సేవల కార్యక్రమంలో శాసనసభ్యుడు వర్ల కుమార్ రాజా, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, రాష్ట్ర మంత్రులు వాసంశెట్టి సుభాష్, కొల్లు రవీంద్ర, బీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు తదితరులతో సీఎం పాల్గొన్నారు. ప్రతిభ చూపిన పలువురిని సత్కరించారు. 2 ఏళ్ల క్రితం రాష్ట్రంలో ఇలా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడే పరిస్థితి లేదని, కనీసం నవ్వటానికి కూడా వీలు లేకుండా భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు. కార్మికుల స్వతంత్రానికి మేడేను ఉదాహరణగా చెప్పుకుంటామని, అలానే ఆంధ్ర రాష్ట్రానికి మరోసారి స్వాతంత్రం తెచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదని అభివర్ణించారు. పామరుకు విచ్చేసిన సీఎం చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. సీఎం సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. సీఎం ప్రసంగిస్తున్నంతసేపు చప్పట్లతో స్పందిస్తూ ఉత్సాహంగా ప్రజలు జేజేలు పలికారు. దానికి ప్రతిగా సీఎం మాట్లాడుతూ పామరు రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని కృతజ్ఞతలు తెలిపారు. 2 సంవత్సరాల కంటే ముందు మనం ఎక్కడా ఈ విధంగా కూర్చొని ఫ్రీగా మాట్లాడుకునే పరిస్థితి లేదు. కనీసం నవ్వే పరిస్థితి కూడా లేదు. రాజకీయ నాయకులు బయట తిరిగే పరిస్థితి కూడా లేదు. ఈరోజు మేడే కార్మికులకు ఏ విధంగా అయితే స్వాతంత్రం వచ్చిందో 3 విధాలుగా ఆలోచిస్తే, 1 ప్రజలందరికీ మరో స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆ రోజు నేను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగ్గురం కలిసి ఒకే హామీ ఇచ్చాం. ఆ హామీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పాం. ఆ మాట కోసం, మేము ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం 2 సంవత్సరాలుగా దగ్గర 22 నెలలు అయింది. 23వ నెల. ప్రతిరోజు లెక్క పెట్టుకుంటున్నాం, ప్రతి గంట లెక్క పెట్టుకుంటున్నాం, రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాం. ఎక్కడా ఒక తప్పు జరగకుండా ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యని పరిష్కారం చేస్తూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మొదటి తారీఖు అంటే మనందరికి గుర్తొచ్చేది పేదల సేవలో. నేను ముఖ్యమంత్రిగానే కాదు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, కడాన ఎన్డీఏ కార్యకర్తలు కూడా సేవాభావంతో మీ అందరి దగ్గరికి రావడం, అధికార యంత్రాంగం తెల్లవారుజామునొచ్చి మీకందరికి గుడ్ మార్నింగ్ చెప్పి మీ చేతిలో డబ్బులు పెట్టి ఎక్కడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా పేదవాళ్ళ రుణం తీర్చుకోవడానికి పనిచేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇంకొక పక్క
ఈరోజు మనం చూస్తే కష్టజీవులు మేడే అంటే గుర్తొస్తుంది, శ్రమ దోపిడీ జరగకూడదని. ఈరోజు నందమూరి తారక రామారావు గారికి జన్మ ఇచ్చిన స్థలం ఈ స్థలమే, ఈ ప్రాంతమే. తెలుగుదేశం పార్టీలో చక్రం పెట్టాడు, నాగలి పెట్టాడు. ఇంకో పక్కన చూస్తే ఊరి పేదవాళ్ళ కోసం ఆ రోజే గుడిసె కూడా పెట్టి, ఇల్లు పెట్టి ఎంబ్లమ్నే డిసైడ్ చేశారు. ఆ రోజు ఆయన దూరదృష్టితో ఆలోచించాడు. పసుపు శుభం. ఏ వ్యక్తి ఏ మంచి పని చేయాలన్నా పసుపు లేకుండా ఆ కార్యక్రమం పూర్తి కాదు. రాష్ట్రంలో కొత్తగా 8 లక్షల మందికి ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లను కూటమి ప్రభుత్వం అందించనున్నట్లు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. 29వ డివిజన్లో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేసి యోగక్షేమాలు అడిగారు. శరీరం సహకరించని వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడారు. ఆరోగ్యం జాగ్రత్త అని సూచించారు. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ పింఛన్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు. ముందు చూపు కలిగిన సీఎం చంద్రబాబు ఉండటం మన అదృష్టమని అన్నారు. సూపర్ 6 పథకాల అమలు గురించి ఎమ్మెల్యే దామచర్ల వివరించారు. ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మాజీ మేయర్ గంగాడ సుజాత, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, డివిజన్ అధ్యక్షుడు పెద్దిశెట్టి చంద్ర, నాయకులు వెంకటేశ్వరరెడ్డి, తెలుగు మహిళా ప్రతినిధులు వెంకటరత్నం, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఓకేనా అన్న ఒకసారి సార్ కట్ట ఇక్కడున్నా ఏదైతే ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమం కూడా 1వ తారీఖు అనగానే ఏదైనా సెలవు వచ్చినా కూడా ముందు రోజే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నుంచి పెన్షన్ అనేది, అదేవిధంగా ఉద్యోగస్తుల శాలరీలు అనేది ఏవైనా కూడా 1వ తారీఖు అంటే 1వ తారీఖు అందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇచ్చే పెన్షన్ కూడా దగ్గర 88% వరకు పొద్దుటి నుంచి అందరూ కూడా ఇవ్వడం కూడా జరిగింది. దగ్గర మన నియోజకవర్గం వచ్చేసి 13,78,00,000 ఇక్కడ మన నియోజకవర్గంలోనే ఇస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో 2,400 చిల్లర కోట్లు ఈరోజు పెన్షన్స్ ఇస్తూ ఉన్నారు. పోతే ఏంటంటే మేము పోయినప్పుడు కొన్ని దగ్గర ఇంకా కూడా పెన్షన్స్ రిక్వైర్మెంట్ ఉండేవాళ్ళు ఇంకా ఉన్నారు. కొంతమంది పాత గవర్నమెంట్లో ఏసీ ఉందనో, కారు ఉందనో, లేకపోతే కొన్ని కారణాల చేత తీసేశారు. అవి కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి రేపు జూన్ 15న ఆన్లైన్ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేస్తే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెట్టుకుంటే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుద్దని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో దగ్గర ఇంకొక 8 లక్షల మందికి ఇంకా పెన్షన్స్, ఇలా విడో పెన్షన్స్ అవ్వచ్చు, వికలాంగులు అవ్వచ్చు, లేకపోతే ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరూ కూడా ఉన్నారు. 8 లక్షల మందికి కూడా తొందరలోనే ఇస్తే దగ్గర 3,000 కోట్ల రూపాయలు పర్ మంత్ ఈ రాష్ట్రం ఖర్చు పెడుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. దాంతోపాటు మనం సూపర్ 6 ఈ ప్రభుత్వం రాకముందు మనం ఏమైతే పథకాలు పెట్టావో అన్నీ కూడా ఈరోజు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాం, అందుబాటులో కరెక్ట్గా ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజలు కూడా అర్థం చేసుకొని ప్రజలు కూడా ఇచ్చే సౌకర్యాలను కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇంత డబ్బు ఈరోజు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కింద ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ముందు చూపు ఉండే నాయకుడు. అదేవిధంగా ఆయన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత నుంచి కూడా ఈరోజు ఎంతోమందికి ఉద్యోగాలు కానీ, లేకపోతే పరిశ్రమలు కానీ, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏదైనా రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఆయన ఉద్దేశం. పేదరికం లేని సమాజాన్ని తీసుకురావాలనేది ఆయన ఆలోచన కూడా అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో జరుగుతూ ఉంది. అటు పక్క పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన యువ నాయకులు లోకేష్ గారు అందరి సారథ్యంలో ఈరోజు చాలా బాగా రాష్ట్ర పరిపాలన జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. దోపిడీ, ఆకలి, అసమానతలు లేని మరో ప్రపంచాన్ని సృష్టిస్తామని అరుణోదయ కళాకారులు చేసిన దృశ్య మాలిక అందరినీ ఆలోచింపచేసింది. 140వ మేడే సందర్భంగా
ఐఎఫ్టియు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద దృశ్యమాలిక ప్రదర్శించారు. భూగోళాన్ని ఏర్పాటు చేసి దానిపై అరుణోదయ కళాకారులు నాగలి సుత్తి పట్టుకుని నిల్చున్న తీరు ఆకట్టుకుంది. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి చిట్టివాడి వెంకటేశ్వర్లు, పిఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి పద్మ, పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు చొప్పర జాలన్న, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి, నాయకులు మోజెస్, నాయకులు తిరుమలరావు, శ్యామ్, పద్మ, అమ్మాజీ, సుజాత తదితరులు పాల్గొన్నారు. అరుణోదయ కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈరోజు 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, 44 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, కనీస వేతనం 30,000 ఇవ్వాలని దేశవ్యాప్తంగా కార్మిక వర్గం మేడేని స్ఫూర్తిగా తీసుకొని ఎర్రజెండాలు ఎగరేయాలని పిలుపునిచ్చినాయి. దానిలో భాగంగా దేశవ్యాప్తంగా ఇవాళ ఎర్రజెండాలు రెపరెపలాడుతూ ఉన్నాయి. మే 1వ తేదీన అమెరికాలో చికాగో పట్టణంలోని హేగ్ మార్కెట్ దగ్గర కార్మిక వర్గం 8 గంటల పనిదినం కోసం 18 గంటలు 16 గంటలు పనిచేయలేమని ఆందోళన చేసే సందర్భంలో పోలీసులు కాల్పులు చేశారు. ఆ కాల్పుల్లో అనేక మంది కార్మికులు మరణించారు. ఆ కార్మికులు నిత్తుడి చిత్తడి నుండి ఈ ఎర్రజెండా పురుడు పోసుకుంది. 1889లో ప్యారిస్లో సమావేశమైన అంతర్జాతీయ కార్మిక సంఘాలన్నీ కలిపి మే 1వ తేదీన స్ఫూర్తి దినంగా జరపాలని అంతర్జాతీయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి. నాటి నుండి నేటి వరకు మే 1వ తేదీన కార్మికులు ఒక దీక్షా దినంగా, రక్త చరిత్రగా దీన్ని జరుపుకుంటా ఉన్నాయి. అందుకే ఇవాళ దేశంలో అనేక ప్రభుత్వాలు, పెట్టుబడిదారులు అందరూ అంగీకరించి చట్టబద్ధం చేసిన హక్కులు సైతం నూతన ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఇవాళ 8 గంటల పనిదినాన్ని 12 గంటలు చేయడం, సంఘం పెట్టుకునే హక్కును రద్దు చేయడం, సమ్మె చేసే హక్కును రద్దు చేయడం, ఇవన్నీ కార్మికుల్ని కట్టు బానిసలు చేసి కార్పొరేట్ సంస్థలకి, పెట్టుబడిదారులకి దాసోహం చేసే వైఖరిని ప్రభుత్వాలు తీసుకున్నాయి. దానిలో భాగంగానే ఈ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చినాయి. అందుకే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, అందుకే ఇవాళ దేశవ్యాప్తంగా చీలికల పేలికలైన కార్మిక వర్గం మేడేని స్ఫూర్తిగా తీసుకొని ఐక్యంగా ఉద్యమించాలని, తమ హక్కుల్ని కాపాడుకోవాలని, హక్కుల్ని పునరుద్ధరించుకోవాలని ఈ సందర్భంగా మేడే సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. 19 కేజీల సిలిండర్పై సగటున 993 రూపాయలు పెంచుతున్నట్లు ఇంధన సంస్థలు పేర్కొన్నాయి. నేటి నుంచి ఈ పెంపు అమల్లోకి వచ్చింది. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని కేంద్రం వెల్లడించింది. 2 నెలలు గడుస్తున్న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని అనిశ్చితి నెలకొంది. ఇంధన రవాణాకు కీలకమైన హర్మ్యూజ్ జలసంధిలో అంతరాయాలు ఈ పెంపునకు దారితీశాయి. ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభం కాగా అప్పటి నుంచి వాణిజ్య సిలిండర్ ధరను 3 సార్లు పెంచినట్లయింది. మార్చిలో 144 రూపాయలు, ఏప్రిల్ 1న 195 రూపాయలు, ఇప్పుడు అమాంతం 993 రూపాయలు పెరిగింది. దీంతో ఒక్క సిలిండర్ ధర 3,000 దాటింది. హైదరాబాదులో ఆ ధర 3,315కు చేరింది. ఢిల్లీలో ఒక సిలిండర్ ధర 3,071గా ఉంది. ఈ ప్రభావం రెస్టారెంట్లు, హోటళ్లు వ్యాపారాన్ని దెబ్బతీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. హోటళ్లు ఆ భారాన్ని వినియోగదారులపై మోపే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ ధరలో మార్పు లేదు. దేశీయ విమాన సంస్థలకు కూడా కేంద్రం ఊరట కల్పించింది. ఏవియేషన్, టర్బైన్ ఫ్యూయల్ ధరల్లో ప్రస్తుతానికి ఎలాంటి మార్పు లేదు. ఇక 5 కిలోల వాణిజ్య సిలిండర్ ధర 914 రూపాయల 50 పైసలకు పెరిగింది. మున్సిపాలిటీల తరహాలో గ్రామ పంచాయతీల్లో ముందస్తుగా ఇంటి పన్ను చెల్లించిన వారికి ప్రభుత్వం రాయితీని ప్రకటించింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా 5% రాయితీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను మొత్తాన్ని మే నెలాఖరులోపు చెల్లిస్తేనే ఇది వర్తిస్తుంది. ప్రకాశం జిల్లాలో 519, మార్కాపురం జిల్లాలో 406 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వాటిల్లో పన్నుల రూపంలో రాబడి సుమారు 60 కోట్ల వరకు ఉంటుంది. సాధారణంగా గ్రామ పంచాయతీల్లో ఏటా పంచాయతీ కార్యదర్శులు
ఆ శాఖ పరిధిలోని ఉన్నతాధికారులు పన్నులు వసూలు చేస్తుంటారు. ఎక్కువ మొత్తంలో వసూలు కావలసిన పంచాయతీల్లో 5-6 అధికారులతో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంటారు. అయితే ఇటీవల జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ఇంటి పన్నుల చెల్లింపులకు 5% రాయితీని ప్రకటించింది. మే 1 నుంచి 31వ తేదీ వరకు ఈ పన్నులు 5% రాయితీతో చెల్లించేందుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా సెల్ ఫోన్ వినియోగం విస్తృతంగా ఉన్న నేపథ్యంలో ఇంటి పన్నుల చెల్లింపులను ఆన్లైన్లోనే చేసే విధంగా చర్యలు తీసుకుంటుంది. గత సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 42 కోట్ల రూపాయలు పన్నులు వసూలు చేయాల్సి ఉండగా 35 కోట్లు వసూలైంది. ఈరోజు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో కూడా పన్ను సంబంధించి 5% రిబేట్ తోటి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వారి యొక్క ఆస్తి పన్ను ఏదైతే హౌస్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ అంటున్నామో దానికి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్లో మొత్తం వారి పన్నులో 5% రిబేట్ గౌరవ కమిషనర్ గారు, మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీల సెక్రటరీలకి, ఎంపీడీఓలకి, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్కి, డిప్యూటీ ఎండిఓస్కి, డిఎల్పిఓలకి, డిఎల్డిఓలకి అందరికి పంపించడం జరిగింది. సిఇఓ గారు మేము ఇద్దరం కూడా ఇప్పుడే టీసీ కండక్ట్ చేసి అన్ని పంచాయతీల్లో 5% రిబేట్ మీద మన జిల్లాలో ఉన్నటువంటి ట్యాక్స్ అంతా కూడా గత సంవత్సరం చూసుకుంటే మనము 42 కోట్లు మొత్తం టార్గెట్ ఉంటే 35 కోట్లు వసూలు చేసాం. ఇంకా 7 కోట్లు పెండింగ్ ఉంది. దీనికి సంబంధించి ఈ సంవత్సరం 5% మున్సిపాలిటీలోను, కార్పొరేషన్స్లోను, నగర పంచాయతీలోనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా అయితే జీవో ఉందో మన డిపార్ట్మెంట్కి ఈ సంవత్సరం కొత్తగా తీసుకొచ్చి 5% రిబేట్ మీద ప్రజలందరూ పన్నులు చెల్లించడానికి ముందుకు రావాల్సిన కోరుచున్నాం. ప్రకాశం జిల్లా, మార్కాపురం జిల్లా సంబంధించి 2 జిల్లాల అసెస్మెంట్ హోల్డర్స్ ఈ యొక్క హౌస్ హోల్డ్ సంబంధించి ఈ లబ్ధిదారులందరూ కూడా ముందుకొచ్చి కట్టినీళ్ళ ఫ్యాక్టరీస్ కావచ్చు, అదేవిధంగా ఇండస్ట్రీస్ కావచ్చు, ఎక్కువ అమౌంట్ ఉన్నటువంటి వారికి అంత అమౌంట్ 1 కోటి రూపాయలు టార్గెట్గా ఇవ్వడం జరిగింది. ఈ 1 కోటి రూపాయల టార్గెట్కి జిల్లాకి మన జిల్లాలో రేపు ప్రత్యేకించి స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి అందరు పంచాయతీ కార్యదర్శులు, డెవలప్మెంట్ ఆఫీసర్స్, డిప్యూటీ ఎండిఓస్, ఎండిఓస్, డిఎల్పిఓస్ అందరూ కూడా రేపు 1 కోటి రూపాయలు లక్ష్యంగా పెట్టుకొని పనిచేయడానికి సమాయత్తమైన రేపు ఉదయం నుంచి రేపు సాయంత్రం వరకు అదే పనిలో ఉండి అందరూ కూడా ట్యాక్స్ కలెక్షన్ సంబంధించి 5% రిబేట్ మీద ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. టీడీపీ నిర్వహించే మహానాడుకు ఈసారి నెల్లూరు జిల్లా వేదిక కానుంది. పార్టీ ఆవిర్భావం తర్వాత జిల్లాలో తొలిసారిగా భారీ కార్యక్రమాన్ని నిర్వహించాలని అధిష్టానం నిర్ణయించడంతో కేడర్లో ఉత్సాహం నెలకొంది. మే 27, 28, 29 తేదీల్లో వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు పార్టీ కసరత్తు చేస్తుంది. లక్షలాదిగా తరలి వచ్చే కార్యకర్తలు, అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రవాణా సౌకర్యం మెరుగ్గా ఉన్న ప్రాంతం కోసం నేతలు అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం పార్టీ ముఖ్య నేతలు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణతో పాటు సీఎం కార్యాలయం నుంచి సత్యనారాయణరాజు, నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు బీదా రవిచంద్ర, ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తదితరులు పలు ప్రాంతాల్లో భూ పరిశీలన చేయనున్నారు. పార్టీ ప్రతినిధుల కోసం వసతి, భోజనం సదుపాయాలపై ఇప్పటికే ప్రజాప్రతినిధులు దృష్టి సారించారు. ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలతో పాటు టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరగబోయే తొలి కార్యక్రమం కావడంతో పార్టీ భవిష్యత్తు దిశానిర్దేశం చేసే తీర్మానాలు ఇక్కడ ప్రవేశపెట్టనుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సమాజ అభివృద్ధికి, దేశ ప్రగతికి అహర్నిశలు శ్రమించేది కార్మికులని జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అన్నారు. మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మేడే వేడుకలలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఎగురవేశారు. సమాజాన్ని నిర్మిస్తున్న కార్మికుల జీవితాల్లో వెలుగులు ప్రసాదించాలని ఆకాంక్షించారు. శ్రమజీవులకు అభినందనలు తెలిపారు. పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, కార్మిక సంఘం అధ్యక్షుడు గురవయ్య, యలమందారెడ్డి, అల్లా బక్షు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈరోజు గౌరవ రాజ్యసభ సభ్యులు యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు అమ్మ అందరు ఇటు చూడండి, అందరు ఇటు చూడండి. అందరూ ఎవరు పోవాలి తింటమే ముందర రండి. మేడేకి మనం జెండా ఎగరేసుకోవడం జరిగింది. మన వాళ్ళ కార్మికులందరూ హ్యాపీగా పనులు చేసుకోవాలని, ఎప్పుడు జీవితాంతం వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన పార్టీ ఆఫీస్లో వైవి సుబ్బారెడ్డి అన్న పుట్టినరోజు సందర్భంగా మనం ఇక్కడ కేక్ కట్ చేసుకోవడం జరిగింది. సుబ్బారెడ్డి అన్నకి హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తాను. కార్మికులకు ఒక హద్దు లేకుండా వెట్టి చాకరీ చేయించేటటువంటి విధంగా కొనసాగుతున్నటువంటి దశలో అది 12 గంటలు 15 గంటలు ఒకరోజు నిద్ర కూడా లేనటువంటి పరిస్థితులు కొనసాగేటటువంటి దశలో ఖచ్చితంగా కార్మికునికి ఒక టైం అంటూ ఉండాలని చెప్పి 8 గంటలు మాత్రమే పని దినాలు కొనసాగాలని చెప్పి పోరాటం చేసి ప్రాణాలను అర్పించినటువంటి కొందరు కార్మికుల జీవితాలను అర్పించిన తర్వాత 1890లో మేడే అంటే మే 1వ తేదీన 8 గంటల పని దినాలను ప్రకటించినటువంటి సందర్భంగా ఆ రోజు నుండి కార్మిక దినోత్సవంగా కార్మిక దినంగా మేడేని కొనసాగించడం జరుగుతుంది. మేడే నిర్వహించినటువంటి మా కార్మిక శాఖ జిల్లా అధ్యక్షులు గురవయ్య గారికి, అదేవిధంగా నియోజకవర్గ నాయకులు కార్మిక శాఖకు సంబంధించిన యలమందారెడ్డి గారికి, పట్టణ నాయకులు అల్లాబక్ష్ గారికి, మరియు ముఖ్య అతిథిగా చేసినటువంటి వెంకయ్యమ్మ గారికి, జడ్పీ చైర్మన్ గారికి, పెద్దల బతుల రమానందరెడ్డి గారికి, మా రాష్ట్ర పార్టీ కార్యదర్శులు వెంకటేశ్వరరావు, రమణారెడ్డి గారు, మన కేవి ప్రసాద్ గారు, సిటీ అధ్యక్షులు శంకర్ గారు, మరియు ఇచ్చేసిన మహిళా నాయకురాళ్ళందరికీ కూడా నమస్కారం. అందరికీ మేడైన కార్మికులందరూ ఇది పండుగ దినం. కార్మికులకి హక్కులు కలిగిన ఈ రోజుని అందరూ సంతోషంగా గడుపుకోవాలని, అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బర్త్డే వేడుక సందర్భంగా ముఖానికి కేక్ పూశారన్న కోపంతో 3 స్నేహితులను కాల్చి చంపిన నిందితుడు జీతూ సైని ఎన్కౌంటర్లో బలయ్యాడు. దారో పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు నిందితుడికి మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ జీతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు పెట్రోలింగ్లో ఉండగా ఓ స్కూటర్ అటువైపు వచ్చింది. ఆ స్కూటర్పై 2 వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. పోలీసులు దాన్ని ఆపడానికి ప్రయత్నించారు. పోలీసులను చూడగానే స్కూటర్ నడుపుతున్న వ్యక్తి స్పీడ్ పెంచాడు. వెనకాల కూర్చున్న జీతు తుపాకీతో పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. స్కూటర్ పోలీసులకు దొరకకుండా వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పోలీసులు స్కూటర్ను చేశారు. జగర్ రోడ్లో స్కూటర్ను చుట్టుముట్టారు. నిందితుడు జీతు పోలీసులపై కాల్పులు జరిపి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జీతు తీవ్రంగా గాయపడ్డాడు. 2వ వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. పోలీసులు గాయపడ్డ జీతును దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జీతు ప్రాణాలు కోల్పోయాడు. బులందరేశ్వర్ జిల్లాలోని ఖుర్జా ఏరియాకు చెందిన జీతూ సైని పుట్టినరోజు సందర్భంగా సుభాష్ రోడ్లోని ఆర్జేఎస్ ఫిట్నెస్ జిమ్లో పార్టీ జరిగింది. ఈ పార్టీకి జీతూ ఫ్రెండ్స్ వచ్చారు. రాత్రి 12 గంటల సమయంలో జీతూ కేక్ కట్ చేశారు. అతడి స్నేహితులు కేకును జీతూ మొహానికి పూశారు. దీంతో ఆగ్రహానికి గురైన జీతూ స్నేహితులతో గొడవ పెట్టుకున్నాడు. ఇంటికి వెళ్లి సోదరుడి లైసెన్స్ తుపాకీ వెంట తెచ్చుకున్నాడు. స్నేహితులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 35 ఏళ్ల అమర్దీప్, 32 ఏళ్ల మనీష్, 19 ఏళ్ల ఆకాష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శనివారం నుంచి జీతూ పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడిపై 50,000 రివార్డు ప్రకటించారు.
10వ తరగతి ఫలితాల్లో ఒంగోలు ఎస్ఆర్ గ్రూప్స్ విద్యాసంస్థల విద్యార్థులు విజయభేరి మోగించారు. బ్రహ్మేశ్వర అనే విద్యార్థి 583 మార్కులు సాధించినట్లు కరస్పాండెంట్ ఎం రామిరెడ్డి తెలిపారు. 10 మందికి 550కి పైగా మార్కులు సాధించినట్లు తెలిపారు. విద్యార్థులను ఉపాధ్యాయులను అభినందించారు. డైరెక్టర్ రత్నకుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వెనక డోర్ వేసారు, క్లోజ్ చేసి ఉన్నా. ఈరోజు 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అద్భుతమైన విజయాన్ని అందుకోవడం జరిగింది. దానిలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల కృషి చాలా గొప్పది. ముఖ్యంగా విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు చూపిన మార్గాన్ని అనుసరించి విజయం అనేది మాకు ఈజీగా అనిపించింది. దాంట్లో భాగంగా 590 మార్క్స్ తోటి బాలాదిత్య అనే విద్యార్థి ప్రథమంగా నిలబడటం జరిగింది. 586 తోటి నా బ్రహ్మేశ్వర్, 583 తోటి నాగాంజలి, ఇలా 550 మంది పైగా 555 మార్కులతోటి 10 మందికి రావటం అనేది నిజంగా ఈ ఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ గొప్ప విజయంగా పరిగణించబడుతుంది. అలాగనే మా ఉపాధ్యాయుల అంకిత భావంతో ఈ ఫలితాలు బలమైన ఆధారం. ప్రతి విద్యార్థిని ప్రత్యేకంగా చూసుకొని వారికి అవసరమైన మార్గదర్శనం అందించి వారి శ్రమకు నా హృదయపూర్వకమైన శుభాభినందనలు. ఇలాంటి విజయాలు ముందు తరుణంలో కూడా అందుకోవాలని చెప్పి ఈ తల్లిదండ్రుల యొక్క పాత్ర మాకు ఇలానే కొనసాగాలని చెప్పి రాబోయే బ్యాచ్ల్లో కూడా అద్భుతమైన రిజల్ట్ అందుకుంటామని చెప్పి కూడా ఘంటాపథంగా చెప్పదలుచున్నాను. ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరం ప్రాంగణం వేదికగా శ్రీ నళిని ప్రియ కూచిపూడి నృత్య కళానికేతన్ వేసవి శిక్షణ తరగతులు ప్రారంభించారు. నృత్య నికేతన్ ప్రిన్సిపాల్ ఎస్వి శివకుమారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిబిరాన్ని మందిరం వ్యవస్థాపక అధ్యక్షుడు అళహరి చెంచలరావు ప్రారంభించారు. నేటి నుంచి శిక్షణ తరగతులు 45 రోజుల పాటు జరుగుతాయని శివకుమారి తెలిపారు. కూచిపూడి సంప్రదాయ నృత్యాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ శిక్షణ పొందవచ్చని అన్నారు. శిక్షణ అనంతరం వేదికపై నృత్య రూపకం ఉంటుందని పేర్కొన్నారు. ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు వి శ్రీనివాసరావు, గురువులు సురేష్ బాబు, ఫణికుమార్, వందన, వర్షిణి, లాస్య తదితరులు పాల్గొన్నారు. మనము శిరస్సుకు పైన నమస్కారం చేయాలి. మన గురించి సలహాలు ఇచ్చేటువంటి శ్రేయోభిలాషులుగా అనిపిస్తుంది. దాన్ని బట్టి మన నమస్కారాన్ని కూడా చిత్రవర్ణే మహీత్రే నాట్యం కవిత్య భూదే
నమో రఘునందన సేతుబంధన భక్త రఘునందన శ్రీ నళిని ప్రియా కూచిపూడి నృత్య నికేతన్ ప్రిన్సిపాల్గా గత 12 ఏళ్ల నుంచి మనము ఒంగోలులో ఈ సంస్థని రన్ చేస్తున్నాము. ఇందులో భాగంగా చిన్నారులందరూ కూడా గత 12 ఏళ్ల నుంచి కూడా వివిధ అంశాలు నేర్చుకోవడమే కాకుండా ఇందులో తెలుగు యూనివర్సిటీ నిర్వహించేటువంటి వివిధ పరీక్షల్లో కూడా ఉత్తీర్ణులై ఎంఏ కూడా కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులు మన సంస్థ నుంచి వెళ్ళడం అనేది మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. అలాగే సంతపేట బాబాగుళ్ళలోను స్వాతి కళ్యాణ మండపం 2 బ్రాంచెస్లోనూ మనకి వారానికి 3 క్లాసులు చొప్పున రెగ్యులర్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. కానీ గత 4 ఏళ్ల నుంచి మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ప్రతి సమ్మర్లోనూ ఒక 45 డేస్ విత్ 2.5 అవర్స్ డ్యూరేషన్ ఆఫ్ క్లాస్ టైం తోటి పిల్లలకు గనక మనము 1-to-1 ట్రైనింగ్ ఇస్తే వారు కనీసము బేసిక్స్ అనేవి చాలా ఫాస్ట్గా అంటే ఒక సంవత్సరంలో నేర్చుకోగలిగిన అంశాన్ని వీళ్ళు ఈ 45 రోజుల్లో కనీసం ఒక అవగాహన చేసుకొని కొంత ప్రయత్నం చేయడం ద్వారా వాళ్ళల్లో ఇంట్రెస్ట్ డెవలప్ అవ్వడము, సమ్మర్లో వాళ్ళని కంప్లీట్గా శారీరక వ్యాయామంతో మనము ఆక్యుపై చేసినట్లు అవుతుంది. ఇందులో ఉన్న ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు కొనసాగిస్తూ తర్వాత ఈ నృత్యాన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళి వాళ్ళ నృత్యాన్ని ప్రదర్శనల ద్వారా వారి పరీక్షల ద్వారా కూడా చక్కగా ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఇలా చేసిన పిల్లలు మనతో పాటు ఈ రోజున ఉన్నారు చాలామంది. ఈ సమ్మర్ క్యాంపు మే 1 ఈ రోజున ప్రారంభించి మేము 45 రోజులు అంటే జూన్ 14 ఆదివారం అవడం వల్ల ఆదివారం రోజున మేము ప్రదర్శనని ఏర్పాటు చేస్తున్నాం చిన్నారులందరికీ కూడా. ఈ 45 రోజులు రోజు 8:30 నుంచి 11 గంటల వరకు అంటే ఎండ ఎక్కువ కాకముందే వాళ్ళని పంపించేస్తాము. సో 8:30 to 11 మార్నింగ్ రోజు వచ్చి చక్కగా నేర్చుకొని వారి ఈ ప్రదర్శన ఇవ్వడం, అలాగే మిగతా వారందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయవలసిందిగా అందరినీ ప్రోత్సహించవలసిందిగా మీడియా ద్వారా నవ్యాంధ్ర రాష్ట్ర రచయితుల సంఘం ఆధ్వర్యంలో మహాకవి శ్రీశ్రీ 116వ జయంతి ఒంగోలు హౌసింగ్ బోర్డు కాలనీలోని మహిళాభ్యుదయ సమితి ప్రాంగణంలో నిర్వహించారు. శ్రీశ్రీ చిత్రపటానికి పలువురు కవులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమానికి నరసం రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు తేళ్లారున అధ్యక్షత వహించారు. తెలుగు సాహితీ ప్రపంచపు సంచలనం శ్రీశ్రీ అని, తెలుగు సాహిత్య చరిత్రను తన కవిత్వంతో శాసించిన యుగ పురుషుడని కొనియాడారు. డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, డాక్టర్ నూనె అంకమరావు, సింహాద్రి జ్యోతిర్మయి, కృష్ణవేణి, మారేపల్లి సూర్యకుమారి, కుర్రా ప్రసాద్ బాబు, బాలకోటయ్య, గుంటూరు సత్యనారాయణ, బీర మరుణ, నాలం నరసమ్మ, ఓరుగంటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సప్త హయములు నురుగులెత్తే పరుగు పెట్టేయి, కనకదుర్గ చండసింహం జొలులిపి ఆవులించింది, ఇంద్రదేవుని మొదపు జిల్లాలను గనిలో వనిలో కార్ఖానాలో పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేసే యంత్రభూతముల కోరలు తోమే కార్మిక వీరుల కన్నుల నిండా కణకణ మండే గలగల తొణికి విలాపాగ్నులకు విషాదాసులకు ఖరీదు కట్టే వేదన దారిద్ర్యాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని కష్టజీవులకు కర్మవీరులకు శరీర కష్టం కురింపజేసే గొడ్డలి రప్పం కొడవలి నాగలి సహస్ర సుతుల్ హితుల్ పోతే పోని రాని వస్తే రాని కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు శాపాలు రాని వస్తే రాని. మహాకవి శ్రీశ్రీ 116వ జయంతిని నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ నరసం కార్యాలయంలో చేయడం జరిగింది. ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కవిత్వాన్ని విప్లవీకరించినటువంటి కవి ఎవరన్నా ఉన్నారంటే ఆయనే శ్రీశ్రీ గారే. శ్రీశ్రీ గారు అంటారు, కవి అంటే కష్టజీవికి ఇరువైపులా నిలబడేటువంటి వాడే కవి అని చెప్పి అంటాడు. తన సాహిత్యానికి ఒక దృక్పథం లక్ష్యం ఉన్నటువంటి మహాకవి ఆయన.
అంతేకాకుండా తన వ్యక్తిగత జీవితాన్ని గురించి కూడా అనంతం అనేటువంటి దీంట్లో రాసుకున్నాడు ఆయన. వ్యక్తిలో ఉన్నటువంటి బలహీనతలకి అట్లాగే వ్యక్తిలో ఉన్నటువంటి ఆశయానికి సంబంధం లేనటువంటి అంశం శ్రీశ్రీ జీవితం మనకి నిరూపణ అవుతుంది. మహాకవికి శ్రీశ్రీ గారు సమాజాన్ని ప్రశ్నించండి, మార్పు కోసం పోరాడండి అని ప్రశ్నించినటువంటి వ్యక్తి శ్రీశ్రీ గారు. కష్టజీవికి ఇరువైపులా ఉండేటువంటి వాడు శ్రీశ్రీ. కష్టాన్ని, నష్టాన్ని, కన్నీళ్లను, ఇతరుల బాధల్ని అన్నింటినీ తన కలం ద్వారా రంగరించి సమాజానికి అందించినటువంటి మహాకవి శ్రీశ్రీ గారు. ఆయన మహాప్రస్థానమే మరి ఈరోజు ఎంతోమంది జీవితాలను మార్చిందనటానికి ఉదాహరణ మహాప్రస్థానం. జేఏసీ ఆధ్వర్యంలో భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని అద్దంకిలో పార్కింగ్ స్థలాన్ని కేటాయించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, తహసీల్దార్ శ్రీచరణ్, ఆర్డీఓ జాన్సన్కు వినతిపత్రం అందజేశారు. పన్ను వసూళ్లలో రాష్ట్రంలో 2వ స్థానంలో ఉన్న పురపాలక సంఘంలో పార్కింగ్ లేకపోవడం విచారకరమని అన్నారు. ప్రెసిడెంట్ తన్నీరు శివకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ పోలిబోయిన శ్రీనివాస్ గోవింద, మహమ్మద్ రసూల్, షేక్ హజరత్ ఇబ్రహీం, సయ్యద్ వహీద్ తదితరులు పాల్గొన్నారు. మంచి పాత్ర అనేది ప్రజల అవసరాల దృష్ట్యా ఇది ఒకటి కబ్జా ఒకటి, ఇసుక ఒకటి, ఈ రెండు ఇక్కడ మేజర్ ఏదన్నా చిన్న గవర్నమెంట్ భూమి కాబట్టి ఆ డెంట్లో వేసి అవ్వాలి మొత్తం చేయించారు. కరెంట్ చేయించవచ్చు, మనకు ప్రాబ్లం ఉంది. అద్దంకి పట్టణాభివృద్ధి జేఏసీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి అద్దంకి చిరకాల కోరిక, అద్దంకి భవిష్యత్తు భావితరాల యువకుల కోరిక అనేది అద్దంకిలో ఒక పార్కు కావాలనేది. ఈ అద్దంకి పార్క్ అనేది చాలా అత్యంత అవసరం అద్దంకి పట్టణానికి. ఎందువల్లంటే ఈ అద్దంకి అనేది ఒక రెవెన్యూ డివిజన్, ఒక ప్రకాశం జిల్లాలో అత్యంత ముఖ్యమైన జిల్లా. ఈ రెవెన్యూ జిల్లాల్లో ట్యాక్స్ పరంగా కూడా నెంబర్ 2లో ద్వితీయ స్థానంలో ఉంది ట్యాక్స్ కలెక్షన్స్లో. అలాంటిది ఇక్కడ ఒక 4-5 ఎకరాల పార్కు లేకపోవడం అనేది అత్యంత ఆశ్చర్యంగా ఉంది. సో మేము ఈరోజు ఎంఆర్ఓ గారిని శ్రీజీ చరణ్ గారిని కలిసాము, మాట్లాడాము. మా తరపున ప్రజలందరి తరపున వాళ్ళ కోరిక తరపున మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. మేము కలిసి శ్రీజీ చరణ్ ఎంఆర్ఓ సార్ని కలిసి మేము చెప్పడం జరిగింది. అద్దంకి పార్కు ఎంత ఆవశ్యకత అనేది వివరించడం జరిగింది. సో మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక అద్దంకి ప్రజల తరపున ఒక విజ్ఞప్తి, ఒక సూచన అనేది మీ దృష్టికి తెస్తున్నాము. ఈ అద్దంకి ప్రభుత్వానికి కానీ ఇప్పుడు మేము ముందుగా తదితరంగా పెద్దవాళ్ళని కూడా కలవబోతుంటాము. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కృష్ణా జిల్లా పామరులో పేదల సేవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఏపీకి పూర్వవైభవం కోసం ప్రధాని మోడీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను కట్టుబడి ఉన్నామని వెల్లడి. ఒంగోలులో ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మరో 8 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వటానికి సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని వెల్లడి. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ప్రారంభంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 993 రూపాయలకు పెరిగాయి. డి న్యూస్లో నేటి మాట. మోయలేని బరువు కన్నా నిర్వర్తించాల్సిన బాధ్యతలకే భారం ఎక్కువ. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.